నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్. ఈ లో లిపిడో డిజైర్ అనేది కొన్ని మెడికేషన్స్ వాడటం ద్వారా కూడా తగ్గుతుంది. అంటే వాళ్ళు క్రానిక్గా కొన్ని మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు. లైక్ కొన్ని హైపర్ టెన్షన్స్ అంటే బీపీకి తీసుకునే మాత్రలు కావచ్చు, యాంటీ డయాబెటిక్స్ అంటే డయాబెటిక్స్లో షుగర్ ఉండే వాళ్ళలో వాడే కొన్ని మెడికేషన్స్ కావచ్చు. ఇవి లో డిజైర్ని కాజ్ చేస్తాయి. ముఖ్యంగా యాంటీ డిప్రెసెంట్స్ అంటే వాళ్ళు డిప్రెషన్లో ఈ కుంగుబాటు లక్షణాలు ఉన్న వాళ్ళు యాంటీ డిప్రెసెంట్స్ కొంతమంది వాడుతుంటారు. ఇది ప్రైమరీ సైడ్ ఎఫెక్ట్స్గా చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షనే కాకుండా ఈ సెక్స్ చేయాలన్న కోరిక కూడా, ఆ డిజైర్ కూడా తగ్గిపోతుంది. అంటే ఆ ఆపర్చునిటీస్ వచ్చినా కానీ సెక్స్ చేయాలన్న కోరిక ఉండదు. సో దీన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ అది దట్ ఇట్ సెల్ఫ్ కాజెస్ మళ్ళీ డిప్రెషన్. సో ఇంకా డోస్ పెంచాల్సి వస్తుంది. మళ్ళీ మెడికేషన్స్కి మళ్ళీ ఇది ఒక సైడ్ ఎఫెక్ట్స్. సో దాన్ని కరెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ లో డిజైర్తో ఈ మెడికేషన్స్ వల్ల ఉన్న లో డిజైరు ఆబ్వియస్గా మెడికేషన్స్ ట్యాపర్ డౌన్ అంటే అది తగ్గించడం వల్ల కావచ్చు, మెడికేషన్స్ మార్చడం వల్ల కావచ్చు, మనము ఈ పోయిన డిజైర్ని మళ్ళీ రీగైన్ చేయొచ్చు. బట్ అండర్ ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుంటేనే బెటర్. సో ఎప్పుడైతే కొంతమందికి ఈ మెడికేషన్స్ మార్చినా కానీ, ఇప్పుడు నేను మాట్లాడుకున్న మన మెడికేషన్స్ మార్చినా కానీ వాళ్ళకి డిజైర్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కొంతమందిలో కరెక్ట్ కాదు. ఈ కరెక్షన్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనం ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఈ డిజైర్ తగ్గినా కానీ కొంతమంది ఎరెక్షన్స్ బాగుంటాయి, వాళ్ళలో ఈ సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. దాన్ని సైకలాజికల్గా వాళ్ళకి మెడికేషన్స్ మార్చడం ద్వారానో అలాగ కరెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డిజైర్ ఉండి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ వర్కౌట్ అవుతుంది. సో ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుంది అంటే, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆబ్వియస్గా ఒకే కారణం అండి. మనం ఎన్ని అదర్ కాజెస్ అంటే సైకలాజికల్, ఫిజియోలాజికల్ కాజెస్ మనం ఎన్ని తీసుకున్నా బేసిక్ ఏంటి అంటే అంగానికి రక్త ప్రసరణ అనేది తగ్గిపోవటం వల్ల ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగం గట్టిపడకుండా ఇబ్బంది పడుతుంటారు. సో ఎప్పుడైతే ఆ రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేస్తామో ఈ షాక్ వేవ్తో, ఆబ్వియస్గా వాళ్ళకి ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అనేది కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ లో లిపిడో ఉన్న వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా కానివ్వండి, రక్త పరీక్షలు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయేమో చూసుకొనేసి, వాళ్ళు వాడే మెడికేషన్స్ని కొద్దిగా హిస్టరీ ద్వారా కనుక్కొని, ఎప్పటి నుంచి ఇది మొదలైంది అనేది కొద్దిగా మాట్లాడి, వాళ్ళకి పర్సనల్ టాక్ అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి. సో అందులో కొన్ని కరెక్షన్స్ చెప్పి మనం ఈ షాక్ వేవ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని ద్వారా చాలామంది ఇంప్రూవ్ అవుతారు. లైక్ వాళ్ళు డిజైర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని ఇంప్రూవ్ చేయడానికి మనం షాక్ వేవ్ థెరపీ మనం విరివిగా యూజ్ చేస్తాము. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.